డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ బీఎడ్ కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారో మనకు ఆల్రెడీ ఫేజ్ 1 అయిపోయిందండి. సో మళ్ళీ ఫేజ్ 2 కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు ఎవరు ఎలిజిబుల్ అండ్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ లైక్ వెబ్ ఆప్షన్స్ కావచ్చు, రిజిస్ట్రేషన్ డేట్స్ కావచ్చు, సో కాలేజ్ రిపోర్టింగ్ ఎప్పుడు వెళ్ళాలి, సో అండ్ మెథడాలజీకి సంబంధించినవి అండ్ ఎవరైతే ఫేజ్ 1 లో మిస్టేక్ చేసిన వాళ్ళు అండ్ సీట్ రాని వాళ్ళు మీరు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. సో ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్ అండ్ వెబ్ ఆప్షన్స్ కి సంబంధించిన కంప్లీట్ ఒకటే డేట్ ఇచ్చారు. 25th to 27th మనకు ఫిబ్రవరి 25, 26, 27 3 డేస్ మాత్రమే ఇచ్చారు. సో ఎవరైతే క్వాలిఫై అయిన వాళ్ళు ఓపెన్ బీఎడ్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు ఫేజ్ 1 లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఇప్పుడు కొత్తగా మీరు ఫ్రెష్ గా పార్టిసిపేట్ చేయాలంటే మీరు 500 రూపీస్ పే చేయాలి. సో ఎవరైతే ఫేజ్ 1 లో ఆల్రెడీ 500 పే చేసిన వాళ్ళు మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వెబ్ ఆప్షన్స్ రోజు వెబ్ ఆప్షన్స్ మాత్రం పెట్టుకోవాలి. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు జస్ట్ వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ మాత్రం పెట్టుకోవాలి. ఎవరైతే కొత్తగా ఫేజ్ 1 లో పార్టిసిపేట్ చేయలేరు ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో 500 రూపీస్ పే చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి మీ డీటెయిల్స్ నార్మల్ గా మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ అయ్యగానే మీ డీటెయిల్స్ అన్ని వస్తాయి. జస్ట్ మీ మెథడాలజీ కావచ్చు, క్యాస్ట్, సో అవన్నీ అప్లోడ్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. సో ఇవంతా ప్రాసెస్ మనకు 25th to 27th. నెక్స్ట్ ఇప్పుడు ఫేజ్ 2 వచ్చేసి మనకు రిజల్ట్స్. సో మీకు సీట్ అలాట్మెంట్ ఏ రోజు వస్తుందంటే 1st March 2025. సో మెయిన్ గా ఏ మెథడ్ లో వచ్చింది, ఏ స్టడీ సెంటర్, ఇది మాత్రమే వస్తుంది మీకు 1st March రోజు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అయిందో మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి మాత్రమే వెళ్ళాలి, మీ స్టడీ సెంటర్ కాదు. అంబేద్కర్ యూనివర్సిటీకి మీకు 2 days ఛాన్సెస్ ఇచ్చారు, 3rd and 4th March 2025. సో ఈ డేట్స్ కూడా మళ్ళీ మీరు వెరిఫికేషన్ తర్వాత ఎక్స్టెండ్ చేయొచ్చు, ఎందుకంటే ఫేజ్ 1 కి ఎక్స్టెండ్ చేశారు. సో ఫేజ్ 2 కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు, ఎందుకంటే ఓన్లీ 2 days మాత్రమే ఇచ్చారు కాబట్టి 3rd or 4th తర్వాత వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో ఇవి మనకు కాలేజ్ రిపోర్ట్. సో ఇవి మనకు నోటిఫికేషన్ లో ఇచ్చారు, డీటెయిల్ గా మీరు చూడొచ్చు. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు ఈ ఫేజ్ 2 కి ఎవరు ఎలిజిబుల్, సో కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు స్టూడెంట్స్. సో ఎలిజిబిలిటీ మనకు నోటిఫికేషన్ ఇచ్చిన ఎలిజిబిలిటీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫేజ్ 2 కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఫేజ్ 1 లో పార్టిసిపేట్ చేయలేరు. సో ఫ్రెష్ గా పార్టిసిపేట్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఎలిజిబులే. సో న్యూ స్టూడెంట్స్ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్ ఇచ్చేటోళ్ళు అందరూ ఎలిజిబులే, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి నాట్ అలాటెడ్ సీట్ ఇన్ ఫేజ్ 1. సో ఫేజ్ 1 లో పార్టిసిపేట్ చేశారు, సో మీ ర్యాంక్ పెద్దగా ఉండడం వల్ల కావచ్చు, మీ మెథడాలజీలో హెవీ కాంపిటీషన్, మీ కేటగిరీలో హెవీ కాంపిటీషన్ వల్ల, పెద్ద ర్యాంక్ ఉండడం వల్ల, ఈ రీజన్స్ వల్ల మీకు సీట్ రాని వాళ్ళు మళ్ళీ మీరు ఫేజ్ 2 లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సో ఈ క్యాండిడేట్స్ కూడా మళ్ళీ పార్టిసిపేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి అలాటెడ్ సీట్ బట్ నాట్ రిపోర్టెడ్ ఫర్ వెరిఫికేషన్. సో ఫేజ్ 1 లో పార్టిసిపేట్ చేశారు, ఏదో ఒక సీట్ వచ్చింది, ఏదో ఒక స్టడీ సెంటర్ లో ఏదో ఒక మెథడాలజీ వచ్చింది, కానీ వాళ్ళు ఫీజ్ పేమెంట్ చేయని వాళ్ళు ఉంటారు, కొందరు కాలేజ్ కి రిపోర్ట్ కూడా చేయని వాళ్ళు ఉంటారు. సో మీ యొక్క సీట్ అనేది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోయి అది ఇప్పుడు వేకెన్సీ కింద వస్తుంది మనకి ఇప్పుడు ఫేజ్ 2 లో. సో వాళ్ళు కూడా మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, మళ్ళీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు, జస్ట్ వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో మనకు ఛాన్సెస్ 25th to 27th వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఈ రోజు నుంచి. ఫోర్త్ పాయింట్ ఇక్కడ వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్, ఇప్పుడు ఏవైతే నేను 3 points చెప్పాను వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఎవరు నాట్ ఎలిజిబుల్ అంటే ఫేజ్ 1 సీట్ అలాటెడ్ అండ్ వెరిఫైడ్ ఇట్ బిఆర్ఓ నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. సో ఎవరైతే ఫేజ్ 1 లో పార్టిసిపేట్ చేసి సీట్ వచ్చిన వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి కన్ఫర్మ్ సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ ఇప్పుడు మేము పార్టిసిపేట్ చేయాలనుకుంటే అలాంటి వాళ్ళకైతే అవకాశం ఇస్తలేరండి. సో వాళ్ళు పెట్టారు, యాక్చువల్ గా అయితే ఇవ్వాలి ప్రతి కౌన్సిలింగ్ లో. ఇప్పుడు కొంతమందికి స్టడీ సెంటర్ దూరం వచ్చిన వాళ్ళు అంటారు, నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా, సో అలాంటి ఫెసిలిటీ అయితే ఇక్కడ ఇవ్వలేరు. సో మెయిన్ పాయింట్ వాళ్ళు అండర్లైన్ చేసి కూడా ఇచ్చారు. సో ఫేజ్ 1 లో ఎవరైతే సీట్ వచ్చి యూనివర్సిటీకి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అయిపోతుంది మీ అడ్మిషన్, మీకంటే ఒక సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఎలిజిబుల్ ఇస్తలేరు. సో ఫ్రెష్ క్యాండిడేట్స్ కి సీట్ వచ్చి కాలేజ్ కి రిపోర్ట్ చేయని వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఇచ్చారు. సో ఇవి మనకు ఎవరు ఎలిజిబుల్ ఫేజ్ 2 కి, ఇవే మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో నెక్స్ట్ ఎవరైతే కొత్త క్యాండిడేట్స్ ఉంటారో అండ్ సీట్ రాని వాళ్ళు, మీరు మెథడాలజీ విషయంలో చాలా మంది ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీకు ఎలిజిబుల్ అయ్యే మెథడ్స్ మనకు 4 methods ఉన్నాయి, మెయిన్ మెథడ్స్. ఇప్పుడు కౌన్సిలింగ్ లో వచ్చేది మనకు మెయిన్ మెథడే.
ఇప్పుడు కొంతమంది 2 మెథడ్స్ కి ఎలిజిబుల్ ఉంటారు, కొంతమంది 1 మెథడ్ కి ఎలిజిబుల్ ఉంటారు. సో మీ యొక్క ఆప్షన్ సబ్జెక్ట్ చూసుకోండి. ఆప్షన్ సబ్జెక్ట్ చూసుకున్న తర్వాత ఎలిజిబిలిటీ చూసిన తర్వాత మీ ఎలిజిబుల్ అయ్యే మెథడ్స్ మాత్రమే ఇవ్వండి. సో ఇప్పుడు ప్రాపర్ గా ఇవ్వండి. సో ఫస్ట్ మెథడ్ మీరు ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అనుకోండి, మ్యాథ్స్ కావాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మ్యాథ్స్ కింద ఇవ్వండి. సపోజ్ మీరు ఫిజికల్ సైన్స్ కూడా ఎలిజిబుల్ అనుకుంటే ఫిజికల్ సైన్స్ సెకండ్ ప్రియారిటీ ఇవ్వండి. సపోజ్ మ్యాథ్స్ లో హెవీ కాంపిటీషన్ ఉంటే మ్యాథ్స్ లో రాకపోవచ్చు, ఫిజికల్ సైన్స్ లో కొద్దిగా మీ ర్యాంక్ బెటర్ ఉంది, సో ఫిజికల్ సైన్స్ లో రావచ్చు. సో మీ కౌన్సిలింగ్ లో వచ్చేది మెథడ్ 1 మాత్రమే. మెథడ్ 2 వచ్చేసి మీరు ఎలిజిబుల్ అయ్యే 4 మెథడ్స్ లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. అండ్ లాంగ్వేజెస్ లో కూడా మీరు అడ్మిషన్ తర్వాత తీసుకోవచ్చు. సో ఈ మెథడాలజీస్ చాలా ప్రాపర్ గా పెట్టండి. అండ్ స్టడీ సెంటర్, సో మనకు ఒక 10 స్టడీ సెంటర్స్ ఉన్నాయి. సో స్టడీ సెంటర్ అంటే మీ కాలేజ్. సో మీకు ఎగ్జామ్స్ కావచ్చు, ప్రాక్టికల్స్ కావచ్చు, మొత్తం ఈ 2 years కోర్సు మొత్తం అక్కడనే ఉంటుంది. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ లో వేద్దాం అనుకుంటున్నారు, ఏ మెథడాలజీ, సో అవి మీరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి మీ ప్రియారిటీ ఆర్డర్ విధంగా. సో ఇవి స్టడీ సెంటర్ కి సంబంధించినవి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ phase 1 లో ఎలా అయితే మీరు ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఫీ పేమెంట్ చేయాలి. కొత్త వాళ్ళు, ఆల్రెడీ పాత వాళ్ళు ఫీ పేమెంట్ చేసిన వాళ్ళు జస్ట్ వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టాలి. నెక్స్ట్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీ ఫీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా చెక్ చేసుకోండి కొత్త వాళ్ళు. నెక్స్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి మీ కేటగిరీ. సో మీరు ఎస్సీఆ, ఎస్టీఆ, బీసీఆ, ఈడబ్ల్యూఎస్ అవి అప్లోడ్ చేయండి. అండ్ స్పెషల్ రిజర్వేషన్ పిహెచ్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, క్యాప్ కావచ్చు, ఇలాంటి సర్టిఫికేట్స్ ఉన్నా మీరు అప్లోడ్ చేయండి ఎవరైతే ఉన్న వాళ్ళు. అవి అప్లోడ్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ కొట్టేయచ్చు. మీ బేసిక్ డీటెయిల్స్ కొన్ని అడుగుతుంది, మెథడాలజీ అడుగుతుంది. సో అవి ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ కొట్టండి. నెక్స్ట్ ఫిల్ వెబ్ ఆప్షన్స్, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్, మీ యొక్క మెథడాలజీ, మీ యొక్క కాలేజ్, స్టడీ సెంటర్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. సో phase 1 లో మనకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు, కానీ ఈ నోటిఫికేషన్ లో మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేరు. కాకపోతే మనకు వెబ్సైట్ లో ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఇవ్వచ్చు. సో అది ఇంకొకసారి నేను అప్కమింగ్ వీడియోలో చెప్తాను. మనకు phase 1 లో డీటెయిల్ గా ఇచ్చారు, ఈ పలానా డేట్ రోజు మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఓన్లీ వన్స్, అది కూడా అని ఇచ్చారు. కానీ phase 2 లో మనకు ఎడిట్ ఆప్షన్ గురించి ఎక్కడ ఇవ్వలేరు. సో మీరు ఎడిట్ ఆప్షన్ గురించి అంతా థింక్ చేయకండి. మీరు పెట్టేటప్పుడే ప్రాపర్ గా అన్ని పెట్టండి. అన్ని మీరు ఎలిజిబుల్ అయ్యే మెథడాలజీ అన్ని స్టడీ సెంటర్లు ఎక్కడ వచ్చినా వేసేటట్టు ఉంటే అప్పుడు మీకు ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఓన్లీ 500 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అందులో కూడా మెథడాలజీ పరంగా డివైడ్ అయ్యి ఉన్నాయి కాబట్టి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో మీరు అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి, అన్ని స్టడీ సెంటర్. సో అవి ప్రింట్ కూడా తీసుకోవచ్చు మీరు ఏమేమి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు అవి. నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఈ నోటిఫికేషన్ లేదు, కానీ మనకు వెబ్సైట్ లో అయితే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. సో అది ఎడిట్ ఆప్షన్ మీరు ఒకసారి ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ మీరు ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓకే ఎలిజిబుల్ అవుతున్నారంటే వన్స్ ఇంకొకసారి ఎడిట్ ఆప్షన్ చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేయండి. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు పెట్టేటప్పుడే ప్రాపర్ గా ఒకటేసారి ఫైనల్ సబ్మిట్ చేసే ముందు అన్ని మెథడ్స్ పెట్టారా, మీకు ఎలిజిబుల్ అయ్యే మెథడ్స్ మళ్ళీ అండ్ అన్ని స్టడీ సెంటర్స్ పెట్టారా పెట్టి సబ్మిట్ కొట్టేసేయండి. సో మళ్ళీ ఎడిట్ ఆప్షన్ గురించి థింక్ చేసి నేను స్టడీ సెంటర్స్ కొన్ని పెట్టలేను మళ్ళీ పెట్టొచ్చా అలా ఇష్యూస్ రైజ్ చేసే బదులు అన్ని పెట్టేస్తే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఇది మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అండి. సో కొత్త వాళ్ళు ఫీ పేమెంట్ చేయాలి, మీరు సర్టిఫికేట్స్, మీ బేసిక్ డీటెయిల్స్, మెథడాలజీస్, స్టడీ సెంటర్స్ అన్ని పెట్టేసి సబ్మిట్ కొట్టేసేయండి. ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత మీ ర్యాంక్, కేటగిరీ ఆధారంగా, మీ మెథడాలజీ ఆధారంగా మీకంటూ ఒక సీట్ రావడం జరుగుతుంది phase 2 లో. సో కట్ ఆఫ్స్ అయితే మీకు phase 1 కి సంబంధించిన PDF ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేస్తాను, మన వెబ్సైట్ లో కూడా ఉంటుంది. సో అంబేద్కర్ యూనివర్సిటీ వెబ్సైట్ లో అది డౌన్లోడ్ చేసుకొని మీ కేటగిరీలో, మీ మెథడాలజీలో లాస్ట్ కట్ ఆఫ్ ఎట్లుంది, సో మన ర్యాంక్ ఎంత ఉందో మీరు రిలేట్ చేసుకోండి. సో దట్ మీకు phase 2 లో వస్తుందా రాదా ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ మెథడాలజీస్ 4 మెథడ్స్ ఉన్నాయి, మళ్ళీ ప్రతి కేటగిరీ వైజ్ చూసుకోవాలి. సో సింపుల్ గా మీరు బీసీబీ అనుకోండి, బీసీబీ సపోజ్ మ్యాథ్స్ మెథడ్ అనుకుంటున్నారు, మ్యాథ్స్ లో బీసీబీ క్యాండిడేట్స్ కి ఎలా ఉంది, ఫిజికల్ సైన్స్ అనుకుంటే ఫిజికల్ సైన్స్ ఎలా ఉంది, ఏ ర్యాంక్ వరకు వచ్చినాయి సీట్స్, సో అలా మీరు చూసుకోవచ్చు. ఆ PDF కూడా ఉంది. సో అవి మనకు కట్ ఆఫ్స్ గురించి. అండ్ phase 1 లో ఎవరైతే కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసిన వాళ్ళు డౌన్లోడ్ ఐడి కార్డ్, సో phase 1 వాళ్ళకు ఐడి కార్డ్ డిజిటల్ ఫార్మాట్ లో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. సో అది డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకంటూ మీరు అడ్మిషన్ తీసుకున్నట్టు ఒక ప్రూఫ్ కూడా ఐడి కార్డ్ రూపంలో వాళ్ళు ఇచ్చారు, అది కూడా మీరు చూడొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవి మనకు phase 2 కి సంబంధించింది. సో ఎవరైతే పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో కొత్త వాళ్ళు మాత్రమే వాళ్ళు మనీ పే చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఆల్రెడీ మీరు phase 1 లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ మాత్రమే ఇవ్వాలి. సో ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కావచ్చు అండ్ వెబ్ ఆప్షన్స్ మనకు 25th to 27th వరకు టైం ఉంది.
సో ఒక్కొక్కసారి వెబ్సైట్ ఇష్యూస్ ఉంటాయి. సో వెంటనే మీరు 25th రోజు కాకుండా 26th 27th రోజు ట్రై చేయండి. సో ఒక్కొక్కసారి ఎర్రర్స్ రావచ్చు, ఒక్కొక్కసారి ఆ డేటా పర్ఫెక్ట్ రాకపోవచ్చు కొత్త వాళ్ళకు. అండ్ పాత వాళ్ళకు కూడా వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు డైరెక్ట్ గా మీరు ఇస్తారు కాబట్టి ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి బెటర్ మీరు 26th 27th రోజు ట్రై చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఎవరైతే ఈ phase 2 లో ఓపెన్ బిఎడ్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో అంబేద్కర్ యూనివర్సిటీలో, సో phase 2 కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. సో ఆల్రెడీ phase 1 లో మీరు కాలేజీలో రిపోర్ట్ చేసిన వాళ్ళకైతే ఛాన్సెస్ ఇస్తలేరు. ఓన్లీ సీట్ రాని వాళ్ళు, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు అండ్ phase 1 లో సీట్ వచ్చి అసలు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయని వాళ్ళందరూ ఇప్పుడు phase 2 లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అండ్ ఎవరైతే స్పెషల్ బిఎడ్ కోసం చూస్తున్నారో మెయిన్ గా ఈ స్పెషల్ బిఎడ్ అయితే ఇప్పుడు ఈ ఓపెన్ బిఎడ్ తర్వాతనే పెట్టొచ్చు. ఎందుకంటే డిలే చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఓవర్ ల్యాప్ అయిపోయి అక్కడ సీట్స్ అక్కడ సీట్స్ మిగిలిపోతాయని సో వాళ్ళు ఓపెన్ బిఎడ్ అయిన తర్వాతనే మోస్ట్లీ పెట్టొచ్చు. సో ఎవరైతే ఓపెన్ బిఎడ్ లో బెటర్ ర్యాంక్స్ ఉంది, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే ఇందులోనే కంటిన్యూ అవ్వడానికి ట్రై చేయండి. సపోజ్ మీకు అందులో కూడా బెటర్ ర్యాంక్ ఉంటే అందులో కూడా ట్రై చేయండి. కాకపోతే కాంపిటీషన్ వచ్చేసి ఓపెన్ బిఎడ్ కే తక్కువ ఉంది, స్పెషల్ బిఎడ్ కి హెవీ కాంపిటీషన్ ఉంది కాబట్టి కొంతమంది 50-50 ఛాన్సెస్ ఉన్న వాళ్ళు మీరు ఓపెన్ బిఎడ్ లో సీట్ వస్తే ఇందులో కంటిన్యూ అవ్వడానికి ట్రై చేయండి. సో దట్ ఇప్పుడు ఇందులో రాకపోయి మళ్ళీ అందులో కూడా రాకపోతే ఇబ్బంది అవుతుంది. బెటర్ ర్యాంక్ ఒక 100-200 ర్యాంక్ ఉంది నాకు స్పెషల్ బిఎడ్ లో వెయిట్ చేస్తా అంటే ఓకే, కానీ 50-50 ఛాన్సెస్ ఉన్న వాళ్ళు అయితే మీరు ఓపెన్ బిఎడ్ లో చేయడానికి ట్రై చేయండి. బెటర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు మీరు ఓపెన్ బిఎడ్ కాకపోయినా స్పెషల్ బిఎడ్ కోసం అయితే వెయిట్ చేయొచ్చు. సో ఇవి మనకు ఓపెన్ బిఎడ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో నాతో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా మీరు కాల్ చేయొచ్చు. సో ఈ ఓపెన్ బిఎడ్ కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో మళ్ళీ ఈ డీటెయిల్ నోటిఫికేషన్ నా టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేస్తాను. అండ్ phase 1 కి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్, లాస్ట్ ర్యాంక్స్ కూడా నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. సో దట్ మీ మెథడాలజీ కావచ్చు, మీ స్టడీ సెంటర్ లో కావచ్చు, సో ఎక్కడెక్కడ ఎలాంటి కట్ ఆఫ్స్ ఉన్నాయో మళ్ళీ చూసుకొని మీరు ప్రాపర్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఏమన్నా ఇష్యూస్ ఉంటే మీరు మెయిల్ చేయండి. కాల్స్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయరు యూనివర్సిటీ వాళ్ళు. సో మీ యూనివర్సిటీకి మెయిల్ చేయండి. సో మీకు ఇలాంటి ఇష్యూ ఉంది, సో మనీ పరంగా కావచ్చు, ట్యూషన్ ఫీ కావచ్చు, ఏదో ఒకటి ఇష్యూ ఉన్న వాళ్ళు మీరు మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే ఒక 1 or 2 hours లోపు వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. కాల్స్ అయితే మోస్ట్లీ వాళ్ళు లిఫ్ట్ చేయరండి. లిఫ్ట్ చేసినా కూడా వాళ్ళ దగ్గర ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ఏదైనా మెయిల్ రూపంలోనే మీరు వాళ్ళకు కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. స్పెషల్ ఎవరైతే ఓపెన్ బిఎడ్ phase 2 కి సంబంధించిన వెయిట్ చేస్తున్నారో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.